తీసుకెళ్లి జైల్లో వేస్తే కనీసం డిబేట్లో మనతో మాట్లాడడానికి గిడ్డి సత్యనారాయణ గారు గౌరవ ఎమ్మెల్యే జనసేన పార్టీ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, ఏంటి నాందెళ్ల మనోహర్ గారి వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ హీట్ను జనరేట్ చేశాయి. 2024 ఫార్మెట్లో సమీకరణలు ఉండబోవు, స్థానిక సంస్థలకు పూర్తిగా భిన్నంగా సమీకరణలు ఉంటాయి, బలాబలాలను పట్టి సీట్లు అడుగుతామనేటటువంటి వ్యాఖ్య ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది సత్యనారాయణ గారు? నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి కొంత వెనక తగ్గడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి స్థానిక ఎన్నికల్లో అంటే పర్సంటేజ్ పెరుగుతుంది, లేదంటే ఎక్కడైతే బలంగా ఉన్నా అక్కడ తప్పనిసరిగా పోటీ చేయవలసి వస్తుందని మరి మా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చూసిన వరకు చెప్పారని అనుకుంది. అంటే అవసరమైతే అమీతుమీకి స్థానికంగా మీరు రెడీగా ఉంటారా అండి పోటీకి? అంతే కదండి, తప్పనిసరి రెడీగా ఉంటుంది సార్. అంటే నాందెళ్ల మనోహర్ గారి వ్యాఖ్యలు అనేటటువంటిది కూటమి బేసిక్ ప్రిన్సిపల్స్ కు విరుద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది కదా? ప్రిన్సిపల్స్ కు విరుద్ధం అనేది ఏమి లేదు సార్. అక్కడ అంటే మనోహర్ గారు ఏమన్నారంటే సార్వత్రిక ఎన్నికల్లో పరిస్థితులను బట్టి, అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ విధంగా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి పర్సంటేజ్ పెరగవచ్చు, అవసరమైతే ఇండివిజువల్గా పోటీ చేయొచ్చని చెప్పడం జరిగింది. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఒక పర్సంటేజ్ను, జనసేన పార్టీకి ఒక పర్సంటేజ్ను భారతీయ జనతా పార్టీ కేటాయించాలని వాళ్ళొక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దానితోని జనసేన బీజేపీ ఏకీభవిస్తాయా? తప్పనిసరిగా భాగస్వామ్యంలో ఒక వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మస్తాన్ రావు గారు ఏమన్నా అడగాలనుకుంటున్నారా? సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. సార్, ఇప్పుడు కూటమిలో సమన్వయం అనేది ఇప్పటికే లోపిస్తుంది అనేది కొంత కనిపిస్తా ఉంది. ఎందుకంటే మీ పార్టీ సమావేశాల్లో ఈవెన్ మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్న మీరు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నియోజకవర్గాలు ఎదుర్కొంటున్నప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ గారు మిమ్మల్ని ఎన్ని స్థానాలకు పోటీ చేయాలనేది ఎవరితో చర్చించకుండానే ఫిక్స్ చేసినప్పుడు మీరు ఏ విధంగా చూస్తారు దాన్ని? మీ జన సైనికులకి, వీర మహిళలకి ఆల్రెడీ నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే సీట్లో త్యాగాలు చేశారంటున్నారు, ఎంపీల సీట్లో త్యాగాలు చేశారంటున్నారు. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీస్లు కూడా త్యాగాలు చేస్తా కూర్చుంటే ఇంకా జనసేన పార్టీని ఇంకా త్యాగమయ్యే పార్టీగా చేసుకుంటే పోయింది కదా. మరి వాళ్ళందరూ అలా అడుగుతా ఉన్నారు. నేను చాలా మందితో మాట్లాడాను. ఎస్, రైట్లీ ఆస్క్, కరెక్ట్ గా చెప్పారు మస్తాన్ రావు గారు. సత్యనారాయణ గారు ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? పార్టీ క్యాడర్కి న్యాయం చేసే దిశలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని వారు మాట్లాడటం జరుగుతుంది. ఒకసారి మాట్లాడి ఈ స్థానిక ఎన్నికల్లో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా చెప్తారనేది నేను అనుకుంటున్నాను. ఎస్, సత్యనారాయణ గారు మరిన్ని అప్డేట్స్ లేదండి, ఎనలిస్ట్ అని అడిగా. మస్తాన్ రావు గారు,